గాయ్స్, నేనండి మీ సాయి తల్లిని. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆయన వెళ్ళి చూపిస్తున్నాను. నేను కుండలేశ్వరం వీడియోలో చెప్పాను కదా, ఆయన వెళ్ళి క్లిప్స్ మిస్ అయ్యాయని. అండ్ అదే వీడియోలో కూడా ప్రామిస్ చేశాను, నేను ఆయన వెళ్ళి టెంపుల్ చూపిస్తాను అని. సో మేమైతే వెళ్ళాము. ఇంకా రోజు ఆన్ టైంకి వెళ్ళడంతో 11 o'clockకి ఇంకా డైరెక్ట్ హోమం చూపిస్తున్నాను. ఆ రోజు గణపతి హోమం చేయించుకున్నాము. ఇక్కడ అగ్గిపుల్లతో అయితే వెలిగించారు. అది రావి చెట్టు, అలానే ఇంకొకటి చెట్టు పేరు నాకు గుర్తులేదు. ఆ 2 కర్రల నుంచి ఇలా నిప్పు రాజేసి హోమంలో వేశారు. అండ్ ఈ వీడియోలో మ్యాక్సిమం హోమం క్లిప్పింగ్స్కి నా వాయిస్ లేనప్పుడు నేను ఒరిజినల్ సౌండే ఉంచేసాను. హోమం అయితే అయిపోయింది. 3 times మమ్మల్ని హోమగుండం చుట్టూ తిప్పించి హోమంలో ఉన్న యాష్ని ఆయిల్లో కలిపి మాకు విభూది కింద పెడుతున్నారు, బొట్టు కింద పెడుతున్నారు. ఓం
హోమం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాము. అయినవెల్లిలోనే అన్నప్రసాదం పెడతారు. 11 నుంచి 1 వరకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కనుక విజిట్ చేస్తే మర్చిపోకుండా అక్కడ ప్రసాదాన్ని స్వీకరించండి. అండ్ గుడి టూర్ అయితే నేను తినేసి వచ్చాక షూట్ చేశాను. సో ఇంకా చూసేద్దాము. లెట్స్ గో. ఎంటర్ అవగానే గర్భాలయం కనిపిస్తుంది వినాయకుడిది. సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ గుడి సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా స్వామివారి గర్భాలయం నుండి సైడ్కి ఇదేమో అభిషేకం చేసే ప్రాంతము. మార్నింగ్ 7 to 11 వరకు అభిషేకం అయితే చేస్తారు. అండ్ మీరు అక్కడ అంబ్రెలా ఉంది కదా, అక్కడేమో హోమం జరిగే ప్లేస్. సో హోమం అయితే 11 నుంచి స్టార్ట్. నేను ఆల్రెడీ ముందర చెప్పాను. అండ్ ఇక్కడ కూడా మనకి ఫ్రీ దర్శనము అలానే స్పెషల్ దర్శనం కూడా ఉంది. స్పెషల్ దర్శనం టికెట్ రేట్స్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, 50 అనుకుంటున్నాను పర్ పర్సన్కి. అండ్ ఇది లోపల స్వామివారి విగ్రహము. అండ్ బయట కంచెలతో మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. అండ్ మేము అయినవెల్లి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ దగ్గరలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాము. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్నవన్నీ జరుగుతాయని. అలానే ఆ రోజు 7 శనివారాలు కూడా మనము ఉపవాసం ఉండాలంట. అండ్ ఎవ్రీ సాటర్డే వచ్చేసి మనకి బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి వాడపల్లికి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ముఖ్యంగా. అండ్ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దది. నేను చిన్నప్పుడు వెళ్ళాను ఒక 10 years బ్యాక్. అండ్ అప్పటికి చాలా చాలా డెవలప్ అయింది. చాలా బాగా చేస్తున్నారు టెంపుల్ అయితే.
అలానే ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉంది. అండ్ స్పెషల్ దర్శనానికి టికెట్ వచ్చేసి 200 రూపీస్ సాటర్డే వెళ్ళే వాళ్ళకి. ఇన్ కేస్ నార్మల్ డేస్లో చూద్దాము అనుకున్నప్పుడు మండే టు ఫ్రైడే అలానే సండే వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ అనమాట టికెట్. సో టికెట్ కౌంటర్ అనేది బయట ఉంది, అలానే లోపల కూడా ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం కూడా కవర్స్ అయితే మనకి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా లడ్డూస్ చేతిలో పెట్టేస్తున్నారు. సో ఎవరైనా వెళ్ళి విజిట్ చేస్తే మీతో పాటు ఒక బ్యాగ్ కూడా పెట్టుకోండి. అండ్ వాళ్ళు ఇచ్చే కవర్ చాలా పలుచగా ఉంది, అది బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కవర్ అనుకుంటా. అండ్ ఆ కవర్ వచ్చేసి 5 రూపీస్ ఎంతో చెప్పారు. మేమైతే దర్శనం చేసేసుకున్న తర్వాత ఇది గుడిని మొత్తం ఒకసారి నేను ఓవర్వ్యూ షూట్ చేశాను. లోపల వెంకటేశ్వర స్వామిని వీడియో అయితే తీయనివ్వరు ఇక్కడ. సో చూసేద్దాం పదండి. సో ఇది అండి మా ఆయనవెల్లి విఘ్నేశ్వరుడు, అలానే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్స్. సో ఇంకా అయిపోయిన తర్వాత మేము 5 అయింది మొత్తం అంతా చూసుకునేసరికి. సో ఇంకా 5కి మేము మళ్ళీ రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోకి లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. టేక్ కేర్, బీ హ్యాపీ అండ్ బాయ్ గాయ్స్.